నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన గణప చిక్కుడు తీగ వరకు తీగ దగ్గరికి వచ్చానండి. అసలు ఆ కాయలు చూస్తే అబ్బా ఎంత మంచిగా అనిపిస్తాయి అనుకున్నా. చాలా పెద్ద పెద్ద కాయలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఆ తీగ దగ్గరికి వచ్చేసి ఆ కాయలు చూసేద్దాం. చూడండి, చూసారా ఎలా ఉన్నాయి కాయలు? ఏమనిపిస్తున్నాయి కాయలు చూస్తే మీకు? అసలు చూసారా, ఒక గుత్తికి 10 కాయలు దాకా ఉన్నాయి. అది కూడా ఇంకో గుత్తు అట్లా గుత్తులుగా చక్కగా కాస్తుందండి. ఇది మా అమ్మగారు పంప చిత్రం అండి. ఇది అమ్మ పెట్టు, ఎప్పుడు తీగలు పెట్టుకోరు మీరు, గోల చేసి వస్తుందండి. వచ్చినాడు అలా ఏ తీగని పెట్టుకోకూడదు, దాని కూరగాయలు దొరకవా అంటదండి. ఇదిగో చూడండి ఎలా కాసిందో గణప చిక్కుడు. పెద్ద చిక్కుడు, దీని దసరా చిక్కుడు అని కూడా కొద్దివరకు అనేవాళ్ళు. అంటే కాదు, దసరా చిక్కుడు అయితే కాదండి, ఇప్పుడు ఎండాకాలం కాసే చిక్కుడేనండి. ఇది మనం ఉగాది పండుగ వరకు తర్వాత కూడా ఉంచుకోవచ్చు అంట ఈ చిక్కుడు తీగని. మా అమ్మ అయితే అసలు ఎప్పుడు పీకదండి. మా అమ్మ అంటే ఇక్కడ కంప పక్కన ఎప్పుడు ఉంటుందండి. అసలు నలుగురు పంచి పెడద్దండి. అసలు వాళ్ళు కోసుకుంటారు. మొన్న పండగ పోయినప్పుడు నేను తెచ్చుకున్నా, మా చెల్లి తెచ్చుకుంది, మా పాపాలకు పంపించింది. చూడండి ఎంత బాగుంది, చూడండి చిక్కుడుకాయలు అంత మంచిగా అనిపిస్తుంది. చూసారండి కాయలు కానీ భలేగా ఉన్నాయి కదండి. పల్లెటూరులో సంతోషాలు ఏంటంటే మొక్కజొన్న పొట్టలు, కూరగాయలు, చక్కగా సంక్రాంతి పండగ వచ్చినప్పుడు కోడి పందాలు, అరిసెలు, బజ్జీలు ఇట్లాంటివన్నీ చేసుకుంటారు కదండి. మనం అమ్మాళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రం మేము మా అమ్మగారు బజ్జీలు వేసారండి. చక్కగా బజ్జీలు తిన్నాక అది పసుపు పెట్టారు. ఆ పసుపు కొని తీసుకొని చక్కగా బస్సు కాడకు వచ్చి బస్సు ఎక్కించి గాజులు వేపించి పంపించారండి. ఇక చూడండి ఎంత బాగుందో. మా మరల పళ్ళు అయితే చక్కగా కోడి పందాలు చక్కగా అన్ని రకరకాలుగా ఉంటాయండి. చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. మీకు ఏమనిపించిందండి? ఈ కాయలు అయితే చాలా బాగున్నాయి. కాకపోతే మనం కోయకుండా ఒక 10 రోజులు ఉంచామనుకోండి, కాయ చక్కగా తయారైద్దండి. అసలు గింజలుగా చక్కగా కాల్చుకొని తిన్నా, కొంచెం తొడాలు తీసేసి ఫ్రై చేసుకొని ఉప్పు కారం పసుపు చల్లుకున్న తర్వాత చక్కగా రసం పెట్టుకొని కానీ పచ్చి పులుసులో అయితే ఇంకా సూపర్గా ఉంటాయండి. చూస్తారండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. ఇదిగోండి మా తీగ అయితే ఈ విధంగా కాయలు చాలా మాకు ఇస్తుందండి. మా తీగ మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.